మాతృక స్టూడియో అమ్మను గుర్తిస్తుంది. ఏ అమ్మనైతే మనల్ని జన్మనిస్తుందో ఆ జన్మనిచ్చిన అమ్మ రుణము తీర్చనోడు వాడు కొడుకు కొడుకే కాదు. అదే మాదిరిగా అమ్మలను కూడా మోసిన అమ్మ ఈ నేల తల్లి. ఈ నేల తల్లి ఒక రుణం మర్చిపోయి ఈ నేల తల్లిని ధ్వంసం చేసేవాడు వానంత దుర్మార్గుడు ఈ దేశంలో ఇవ్వలేడు. అందుకే రాజుల కాడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఈ నేల తల్లి మీదనే పోరాటం కొనసాగుతుంది. అలాంటి స్టూడియోనే మాతృక స్టూడియో. ఇలా మాతృక స్టూడియో చారువాక మరి వారితోటి ఇలా స్టూడియోలో కూర్చుండడం నా దళిత లిబరేషన్ ఫ్రంట్ తరపున వారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ స్టూడియోలో పిలిచినందుకు స్టూడియో సిబ్బంది అందరికీ ఉద్యమాభివందనాలు. వెల్కమ్ టు మాతృక టీవీ. మిత్రులారా, ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మార్వాడి సుదర్శన్ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండల వాసి. ఇప్పుడు ప్రస్తుతం దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. దేశంలో అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని రక్షిస్తూ అదేవిధంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం తను కృషి చేస్తూ ఉన్నారు. సుదర్శన్ గారు, చెప్పండి, దళిత లిబరేషన్ ఫ్రంట్లో ఎప్పటి నుంచి పనిచేస్తారు? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదివారు? నా జీవితం అంతా అంటే మా నాన్నగారితో ముంబైలో విలేపార్లేలో నాన్న సిగరెట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేది. నాన్నకు ఒక అభిమానం ఉండే మా తెలుగు వాళ్ళని. అంటే నాన్న కాలంలో అప్పుడు కూడా ఇక్కడ మా దగ్గర జనశక్తి ప్రభావం ఉండేది. కూలీ రేట్లు పెంచాలని బీడీ చేసే కార్మికులు ఆలయి అవన్నీ చూసినోడు నాన్న ఇక్కడ లేకుండా బాంబేలో కూలి పనికి పోయి అక్కడ పనమ్మ కంపెనీలో జాబ్ చేసిండు. నాతో పాటు ఒక అక్కతో పాటు నాకు ఇంకా 3 చెల్లెళ్ళు. అందరు పెళ్ళిళ్ళని అందరూ బాగానే ఉన్నారు. మామయ్య ఆయన కూడా అప్పటి విప్లవ భావాలలోనే ఉండేది. అనుకోకుండా ఆయన కూడా అమ్మ నాన్నకు ఒక కొడుకే కనుక ఆయనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో క్యాషియర్గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వరకు క్యాషియర్గా రిటైర్డ్ అయ్యాడు. మామకు కూడా 4 బిడ్డలు, అందులో నాకు పెద్ద అమ్మనిచ్చారు. 2002 డిఎస్సి నేను రాశాను. యాక్చువల్లీ నన్ను మా నాన్న ఒక యోధునిగా చూడాలనుకున్నాడు. ఫస్ట్ నేను మల యోధుని, రెజ్లర్ను. తర్వాత రెజ్లింగ్ అయితే రెజ్లింగ్లలో పున్నమి నాడు మాకు కుస్తీలు నడిచేది. అయితే మేము లంగోటు కట్టుకుంటాం, పైంటు బీంట్లు. ఇప్పుడేమో వీట్ల మీద చేస్తాం. ఆ లంగోట్లలో బ్లేడ్లు పెట్టుకొని వస్తారు, ఎక్సో బ్లేడ్ ఇట్లా చుట్టూరుగా. మేము ఎక్సర్సైజ్ చేస్తాం కనుక ఈ ఎన్నుపూసకు రంధ్రం ఉంటుంది మాకు ముడ్డి దాకా. ఆ ఎన్నుపూస లోపట్లకి ఏళ్ళు జొరగొట్టి ఇట్లా లావడుతుంది. అయితే లావట్టే చరణంలో ఈ 2 ఏళ్లలో దొరికినా కానీ మనిషిని లావడతాం అన్నట్టు, అంత ఎక్సర్సైజ్ మాది ఉంటుంది. అలా ఏం చేస్తారంటే వాళ్ళు మన యాసిడ్ లెక్క రాసుకొని బ్లేడ్ దొడుక్కొని వస్తారు. అలా ఇట్లా పెట్టి ఇట్లా లావట్టే వరకు కొంచెం కోసుకుపోగానే ఆ మంట అన్నట్టుగా వాడు ఇట్లా చూస్తే వాడు ఎత్తేసు. అంటే చీటింగ్ గేమ్ నడిచేది. ఈ చీటింగ్ గేమ్ను చూసినాక నాన్నకు ఇష్టం అనిపించలే. ఇలా చెవులు వలుగుతాయి మేము కుస్తీలలో ఇట్లా చెవుల మీద కొడితే. ఇవి నచ్చక జూడోలోకి తీసుకుపోయాడు. జూడోలో యూనిఫామ్ పట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. సంతోషం ఏమనిపించిందంటే ఈ భారతదేశం నుంచే ఈ పోయిన కళ, మర్మకళ అంటారు దాన్ని, మనిషిని ఎలాంటి ఆయుధం లేకుండా ఎదుటి వ్యక్తి పవర్ను మనము యూజ్ చేసుకోవడమే జూడో, వే ఆఫ్ ద జెంటల్నెస్. అది నాకు నచ్చింది. మళ్ళీ అలా నాకు ఒక బుద్ధుడు కనబడ్డాడు, బుద్ధుని యొక్క కళ అని. ఇది మన దేశంలో లేకపోయింది. ఎందుకు కారణం ఏంటంటే ఆర్య బ్రాహ్మణులు మన దేశానికి వచ్చిన వారు ఎప్పుడు కూడా శరీరం తీసుకురాలే. వాని యొక్క చరిత్ర చూసినట్టయితే ఇలా ఏదైతే హిందూ అని అంటున్నారో, హిందూ అన్న పదానికి కూడా వాస్తవానికి చిన్న జిఆర్ స్వామి అన్నవారు వారు ఇప్పుడు చెప్పిండు. అతడు కూడా ఒక పెద్ద దుర్మార్గుడు. ఎందుకంటే అతడు కారంచేడులో జరిగిన సంఘటనను రూపుమార్చేదానికి ఎన్టీ రామయ్య యొక్క పావులు. ఈ హిందుత్వ పదం అన్నది ప్రజలందరికీ తెలుసుకపోయింది. హిందూ అన్న పదము ఏ భగవద్గీత లేదు, ఏ ఖురాన్లో లేదు. హిందూ యొక్క పుస్తకాలు ఉంటాయి అలా ఎక్కడ లేవు. కానీ ఇది అరబీ భాషలో, దాంట్లో హిందూ అన్న పదానికి కాఫీర్ అన్న పదం అంటే నల్లవాడు, దొంగవాడు, ఇక రకరకాలుగా. ఎందుకంటే ఒక వస్తు మార్పిడి ఉండే. ఆ వస్తు మార్పిడిలో గల్ఫ్ దేశం నుంచి వచ్చిన రాజకుమారిని ఇక్కడున్న వీళ్ళు చేర్చేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పక్షుల ద్వారా తీసుకొచ్చుకొని సైన్యాన్ని సింధు నది దగ్గర వాళ్ళను అడ్డుకున్నారు. ఆ రాజకుమారులను అందరినీ చంపేయలేక వాళ్ళని వదిలేశారు. ఏమన్నారంటే వీళ్ళని హిందూ అన్నారని అంటారు. ఇది చరిత్ర. ఇవన్నీ మూల్ నివాసి సంఘ్. ఆ మూల్ నివాసి సంఘ్ ఏంటంటే పులి అంబేద్కర్ ఆలోచన విధానం ఏదైతే కాంశీరామ్ గారు ఎత్తుకొని నిలబడిండో, ఈ దేశంలో ఉన్న వారికి చదువు లేదు, విద్య లేదు. కారణం ఏంటంటే చదువు విద్యను దూరం చేసింది ఎవర్రా అని అంటే బయటి నుంచి వచ్చిన ఆర్య బ్రాహ్మణులు ఈ దేశాన్ని ఆధిపత్యం చేసేదానికి. ప్రధాన కారణం ఏంటంటే ప్రపంచంలోనే
ఈ భారతదేశానికి ఉన్న కోణము ఎక్కడ లేదు. 4 మాసాలు వర్షం, 4 మాసాలు చలి, 4 మాసాలు ఎండ. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. మళ్ళీ ఈ 4 మాసాల మధ్యలో ఇంకొక 4 మాసాలు అవి ఋతుపవనాలు చేంజ్ అవుతూ ఉంటాయి. అది ప్రపంచంలో ఎక్కడ లేవు. అదే కాకుండా 12 గంటలు రాత్రులు, 12 గంటలు పగలు. ఇది స్వర్ణమైన ఈ భూమి, ఈ స్వర్ణ భూమిని ముద్దాడేదానికే ఈ బంగారు పిట్టే అందరు దీన్ని. ఇక్కడ వజ్రాలు కూడా దుంతా ఉంటే వెళ్ళేటట్టుగా అలాంటి కోహినూరు వజ్రం ఎక్కడిదిరా అంటే నల్లమల్ల అడుగు. ఏ నల్లమల్లనైతే ఇలా నయా పైసా జీతం లేని వారు, మా అమ్మ తల్లి, నా అమ్మ నాకు జన్మనిచ్చింది, ఆ రుణాన్ని నేను ఇక్కడ తీర్చకుండా కానీ నా లాంటి అమ్మల్ని, మా అమ్మ లాంటి అమ్మల్ని ఎందరినో జన్మనిచ్చింది, ఆ అన్నలు నాకున్నారు, ఆ ఆదివాసులని. ఆ ఆదివాసులకు ఏ ప్రభుత్వాలైతే ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నుకోబడుతున్నాయో ఆ ప్రజల గురించి వాళ్ళు సేవలు చేయనప్పుడు మేము సహితం అన్నట్టుగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా, కొమురం భీం ఇలాంటి వీర విప్లవకారుల యొక్క మార్గంలో మేము సహితం అన్నట్టుగా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ కూడా ఉన్నది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా సోదర సోదరులు, సహజ వనరులపై గర్వకారణం, దీన్ని కాపాడతామన్న. ఇది ఎవరు కాపాడుతున్నారు అంటే చదువుకున్న వాడే ఈ దేశాన్ని దోసుకునే దళారులుగా తయారైపోయారు. ఇలా తొండ ముదిరి ఊసరు వెళ్ళి అవుతుంది అన్నది ఇలా రాజకీయ నాయకుడు గతం నుంచి ఉన్నోడు. వాళ్ళంతా ఈ దేశాన్ని ఎట్లా దోసుకుంటాము అని దోసుకునే దొంగలు తయారైనరు. అందుకే ఈ దేశం అనేది సర్వనాశనం అయిపోతుంది. నిజంగానే వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేసేదానికి వాలంటీర్గా వచ్చిన రాజకీయ నాయకులు అయినట్టయితే రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనగా ఇలా ఆదివాసీ ఛత్తీస్గఢ ప్రాంతం వాస్తవానికి వరంగల్ జిల్లాకు, ఈ మాతృక టీవీ వరంగల్ జిల్లాలో ఉన్నది. ఈ వరంగల్ జిల్లా అంటేనే పోరుగడ్డ. మరి ఈ పోరుగడ్డ మీదనే కాకతీయుల రాజులుండే. ఈ కాకతీయ రాజులల్లనే ఈ వంశకులల్లా ఆ ఖిల్జీ అన్నవాడు ఈ దేశం ఇక్కడ ఈ ప్రాంతం మీద దాడి చేసినప్పుడు 1920 మేబీ 12-15లో అప్పుడు ఇక్కడ నుంచి దండకార్యానికి వెళ్ళిపోయాడు మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో. అప్పుడు అంత దొండి అడవి ఉండేనంట. ఆ ప్రాంతాన్ని నిర్మించిన వారు ఎవర్రా అని అంటే ఈ వరంగల్ మొద్దు బిడ్డనే. ఇలా దండకార్యనం, బస్తర్, ఛత్తీస్గఢ్ అనేది అంటున్నామో ఆ ఆదివాసులకు మధ్యలోకి పోయి ఈ కాకతీయ రాజుల ఆ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రాంతానికి ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు అంటారు చూడు, ఆత్మలు నమ్మకున్నా కానీ ఒక కొడుకు కడుపులనే, అమ్మ కడుపులనే అభిమన్యుడు నేర్చుకున్నాడంట చక్రువుని వలగొట్టాలని. అట్లనే ఒక తరం వాళ్ళు ఒక వాళ్ళని పిలుచుకుంటుంది అన్నట్టు ఆ వాక్యం అన్నట్టుగా. ఇలా మన ఛత్తీస్గఢ్, ఆ బస్తర్, ఆ ప్రాంతంలో ఈ ప్రాంత వాళ్ళు ఎందుకు అమరులవుతున్నారు? వాళ్ళకు ఎందుకు సోషల్ మూమెంట్ ఉంది? అమ్మ పెట్టిన పేరును వాళ్ళకరు చెప్పరు ఎక్కడ కూడా, మేము మా అమ్మ పేరు నాకు ఇది పెట్టిందని. కనీసం వారు నయా పైసా అక్కడికి దోసుకున్నది లేదు, నయా పైసా జీతం తీసుకున్నది లేదు. అక్కడ వ్యవసాయం నేర్పిస్తారు, వారికి వైద్యం నేర్పిస్తారు, వారికి నాగరికత అంటే ఈ ప్రాంతంలో నాగరికత నేర్చుకున్నారు కనుక, చదువుకున్నారు కనుక ఇంజనీర్ల కాడికెళ్ళి, డాక్టర్ల కాడికెళ్ళి చదువుకున్న వాళ్ళు ఈ ప్రాంతంలో మాకు ఉద్యోగాలు లేవు, ఇక్కడ మేము బతకలేము, ఇక్కడ దొరతనం ఇంకా ఉన్నది. రాజ్యాంగం ఒకవైపు ఉంటే ఆ రాజ్యాంగం ఎవరి చేతిలో ఉన్నది అంటే దొంగల చేతిలో ఉన్నది. ఇలా పోలీస్ అధికారులు ఎవర్రా అంటే దొరల కింద బానిసగా నా కొడుకులుగా పనిచేస్తున్నారు కనుకనే వీళ్ళ మీద విశ్వాసం లేక అడవి బాట పట్టారు. మరి అడవిలో పోయిన వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు తుపాకీ ఎందుకు పట్టుకుంటారు, గన్ను ఎందుకు పట్టుకుంటారంటే బాధ్యతగా ప్రజల యొక్క జీతాలతోటి, ట్యాక్స్ తోటి జీతాలు తీసుకునే అధికారులుగా ఉన్న పోలీసు వాళ్ళు ప్రజల పక్షాన ఉండాలి. కానీ ప్రజల పక్షాన లేక చట్టమని ఓ రాజకీయ నాయకుడు పెట్టుబడిదారికి గులాంగిరి చేస్తే ఆ గులాంగిరికి గులామైన రాజకీయ నాయకుడు వాని కింద వీని మాటలు విని సెల్యూట్ కొట్టాలి. వీని చదువు ఎంత, రాజకీయ నాయకుని చదువు ఎంత. 1 ఇంచు తేడా ఉంటే ఛాతీలల్లా ముడ్డి మీద దాన్ని గెట్అవుట్ అని నిలగొడతారు. అది కూడా సోయి మర్చి వారి అమ్మ ఎంతో ప్రేమతోటి నా కొడుకు ఏదో ఈ దేశానికి వాడు మేలు చేసేవాడు, ఓ భగత్ సింగ్ అవుతాడు, చంద్రశేఖర్ ఆజాద్ దేశ భక్తుడవుతాడని వాడిని ఉన్నతమైన చదవాలని అంటది. చదువుకొని అమ్మ నాన్న ఆశయాలను వదిలేసి దొరల కింద బానిసగా, పెట్టుబడిదారుల కింద బానిసగా వ్యవహరించే పోలీసు అధికారులే ఇలా వాళ్ళే చీడ పురుగులై ఇలా దేశం ఒకప్పుడు దేశం బంగారు పిట్ట అన్నారు. ఇలా బంగారు పిట్ట కాదు, దుర్మార్గుల చేతుల ఇది వనరులన్నీ దోసుకుపోతున్నారు. అంటే వ్యభిచారం చేస్తున్నట్టుగా కనబడుతుంది మన నేల మీద. ఆ నేల ఏంటిది అంటే మన తల్లితో సమానమైనది.
ఇదాన్ని అర్థం చేసుకునేవాడు ఎవడు ఉంటాడంటే, ఎవడైతే తల్లి ప్రేమను, తల్లి యొక్క ఆత్మీయతను అర్థం చేసుకుంటాడో వాడి ఈ నేల తల్లిని ముద్దాడతాడు. దేశభక్తి అయిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళు ఉరికంపాన్ని ముద్దాడుతూ ఈ దేశం గురించి మళ్ళీ జన్మను ఉంటే మేము ఇదాని గురించి మళ్ళీ పుడతామన్నట్టుగా ఆ పోయిన వాళ్ళే ఇలా ఆదివాసుల గురించి మేము సహితం మీకు అన్నట్టుగా, మేము ఉన్నాము అండగా అన్నట్టుగా, కనీసం వాళ్ళు పండించిన పంటలకి కంకి కూడా ముట్టుకోలేని అలాంటి వీరులకు ఉద్యమాభి జోహార్లు. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల గురించి కానీ ఏమీ కృషి చేయలేదంటారా? ఆదివాసుల గురించి కృషి, అభివృద్ధి పేరు మీద అభివృద్ధి ఒక దాంట్లో బూటకం సూయిస్తూ కాగితాల మీద అభివృద్ధి ఉంటుంది, కానీ కార్యాచరణ అనేది ఆ ఆదివాసుల మధ్యలో లేదు. ఇలా నిజంగానే ఆదివాసులకు వీళ్ళు మేలు చేయాలనుకుంటే ఇక్కడ పోలవరం అని తీసుకుందాం, 3 లక్షల జనాభా. ఇలా ఆదివాసులు అన్నవాళ్ళు చదువు లేనివాళ్ళు, కానీ ఈ దేశం యొక్క మూలవాసులు, ఈ దేశం యొక్క మూల పురుషులు. గోకరకొండ నాగా సాయిబాబా గారు ప్రొఫెసర్, ఆయన మాట్లాడేది ఏంటంటే, ఈ మనుషులంతా ఎక్కడికి వెళ్ళొచ్చిర్రంటే ఆఫ్రికా జంగల్ నుంచి వచ్చిన ఆ ఆదివాసుల యొక్క సంతానమే దినదినం పెరుగుతూ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. అలాంటి వాళ్ళం మనము. నేర్చుకున్న తర్వాత ఏమైందిరా అంటే చెడగొట్టేవాడు, సైతాన్ అంటే చెడగొట్టేవాడు. అలాంటి సైతాన్ నా కొడుకులే ఇలా నాది అనుకుంటా ఇది మనది కాదు, ఇది నాది అన్నట్టుగా ఆ మనువాద సిద్ధాంతంతో ఇలా దేశాన్ని దూసుకుంటున్నారు. మనువాదం అంటే అర్థం ఏంటంటే, నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నువ్వు నా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు అంటే 2 రకాలుగా దీన్ని నా కొడుకే మనువాది అంటారు. అలాంటి మనువాద ఆలోచనలు వచ్చి ఇలా దేశం అంతా నాశనం అయిపోయింది. ఎక్కడ భగత్ సింగ్, ఎక్కడ చంద్రశేఖర్ ఆజాద్, ఎక్కడ బిర్సా ముండా, ఎక్కడ ఆ వీర యోధులు. ఇలా చరిత్ర చెప్తారు ఈ దగులుబాజులు కొందరు. అంటే విద్యార్థి నాయకులకు నా విన్నపం ఏంటంటే, జార్జ్ రెడ్డి అని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమ బిడ్డ, ఓ స్కాలర్, ఆయనే ఇక్కడ చదువుకు వచ్చినప్పుడు ఇక్కడ ఏబీవీపీ, ఎవర్రా ఆడు ఏబీవీపీ అంటే సంఘ పరివార్ అని. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 90% మంది బ్రాహ్మణులే దేశం వెళ్ళిన వాళ్ళు. తతిములకి దళితులకు అయితే రానేయ్యలే, బీసీలను రానేయ్యలే, ఎస్సీ ఎస్టీ బీసీలను అవకాశమే లేకుండే, కొంచెం బలిసిన వాళ్ళే ఉండేది. అల్లా కూడా అంబేద్కర్ చేసిన కృషియే ఇలా మనకు ఓటొచ్చింది. రాజ్యాంగాన్ని వాస్తవానికి బాబాసాహెబ్ రాస్తూ మనకు హక్కును కల్పించాడు. ఈ భారతదేశానికి హక్కుల నేత ఎవర్రా అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని లిఖితపూర్వకంగా చెప్పుకోవచ్చు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండేప్పటికనే వారి యొక్క నాలెడ్జ్ను చూసి విదేశాలల్లో వాళ్ళకు కులం మతం అన్నది లేదు, మానవత్వం ఉన్నది కనుకనే వాళ్ళు ప్రపంచ దినోత్సవాన్ని అంటే జ్ఞాన దినోత్సవాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజును బాబాసాహెబ్ అంబేద్కర్ 125 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రకటించారు. అంటే ఇంత చరిత్రను ఇంకా కూడా జీర్ణం చేసుకోలేని సమాజం ఇలా భారతదేశంలో ఉన్నది. ఇలా మనువాదం అన్నది కొనసాగుతుంది. ఆ మనువాదంలో ప్రధానంగా ఇందాక చెప్పాను ఏబీవీపీ అని. ఈ ఏబీవీపీ దేనికి పుట్టింది, లేదా ఆర్ఎస్ఎస్ అన్నది ఎందుకు పుట్టింది? ఆర్ఎస్ఎస్ చరిత్రను నా ఏజ్లో నేను 69లో నేను పుట్టాను. నాకన్నా ఇంకా సీనియర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. సావర్కర్ అన్న వారు ఏ ఒప్పందంతో బయటికి వచ్చినోడు, లేక దేశభక్తి అన్నది అల్లది ఎన్నడన్నా 3 రంగుల జెండాను ఈ భారతదేశం గురించి ముద్దాడుతూ ఆ ఆవుతులు ఇచ్చే ఆ ఆవుతికర్తల సాక్షిగా భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళ సాక్షిగా ఎప్పుడన్నా ఈ ఆర్ఎస్ఎస్ ఇల్లు ఆ జెండాను ఎగిరేసినరా? బ్రిటిషోన్కి బ్రోకర్గా ఉండి ఈ దేశాన్ని నాశనం చేసే ఏజెంట్లుగా మారిండ్రు. ఒకప్పుడు ఈ ఆర్య బ్రాహ్మణుల మీద చరిత్ర చెప్పుకో ఉంటే, అప్పటి ఒక నైజాం అన్నవాడు ఈ పన్ను రైకే పన్ను దాని మీద పోరాటం అంటే ట్యాక్స్ తీసుకుంటున్నట. అప్పుడు నా మనువాద బ్రాహ్మణుడు ఆడేమన్నానంట అంటే, మేము అయ్యా వంచను మీకు దండం పెడతా, మేము మీ లెక్కనే ఈ దేశాన్ని దోసుకునేదని అంటే రాజ్యం వెళ్ళదానికి వచ్చినోళ్ళము, మీరు రాజులైనరు, మీ కింద మేము దాసులమే, కానీ ఈ దేశం వాసులం కాదు, మేము ఇప్పుడు వెళ్ళిపోయేటోళ్ళం, మేము మా మీద ట్యాక్స్ తీసుకున్న భావ్యమా అంటే వాళ్ళ కింద ములాజిబ్గా అసలు చేసేదానికి వాళ్ళని పెట్టారు. నమ్మిన బంటులు అంటారు కదా, ఆ బంటులుగా వాళ్ళని పెట్టుకున్నారు. అంటే మనువాదులు ఎప్పుడు కూడా ఈ దేశాన్ని అభివృద్ధి వైపు చూడలే, ఈ దేశాన్ని నాశనం చేసేదానికి, ఈ దేశం మీద ఆధిపత్యం చేసేదానికి చూశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రపంచంలో ఇలాంటి భారతదేశం, ఈ జంబుద్వీపం ఇంకా ఎక్కడ కూడా లేదు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఉంటున్న మనము
మీరు 24 గంటలు ఎప్పుడు నల్ల బ్యాడ్జ్ ఎందుకు పెట్టుకుంటారు? దేనికోసం నిరసన? ప్రధానంగా నేను జాతీయ పోరాటంలో పాల్గొనలే, ఎందుకంటే నా ఏజ్ కూడా అప్పుడు లేదు. కానీ నా అయ్యవ నాకు జన్మనిచ్చిన తర్వాత నేను చదివిన పుస్తకాలు కావచ్చు, లేకుంటే నేను నిన్న ఆ తరాల్లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అంటే ప్రతి ఒక్కడు అనుకుంటాడు భగత్ సింగ్ పుట్టాలే కానీ మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలి, వానికి జై జై కొట్టాలి, నా కండ్ల ముంగట నా కొడుకు కావద్దని. కానీ మా నాన్న అనేది ఏంటంటే, బిడ్డ నలుగురు మనల్ని మోసేటోళ్ళు ఉండాలిరా, అందుకు బతకాలరా బిడ్డ అనేది. ఆ ఆలోచన మేరకే వాస్తవానికి మనం కూడా ఈ జాతీయ పోరాటంలో లేము కానీ రాష్ట్ర పోరాటంలో ఉందాం. ఎందుకు ఉందామనంటే, పంబా కవి ఇక్కడనే పుట్టినోడు తెలంగాణలో, జైన వల్లభుడు తెలంగాణలో పుట్టాడు. జైన వల్లభుడు రాసిన శాసనాలు మా కరీంనగర్లో కురిక్యాలలో శాసనం రాసి ఉన్నాయి. ఈయన యొక్క చరిత్రను ఈ ఆంధ్రోళ్ళు ఇలా పాలించారు కనుక ఈ తెలుగు భాష పేరు మీద వాళ్ళు ఎక్కడ కూడా మన చరిత్రను బయట తీయలే. ఆయన రాసిన పద్యాలు విద్యాలు అవి ఎక్కడ కూడా లేవు, బొందబెట్టబడ్డాయి. ఈ ఆంధ్రోళ్ళ వాళ్ళయే రాసిన పద్యాలు, అవి పద్యాలు భోగాలు అయిపోయినాయి. అదే పంబ ఇక్కడికి వెళ్ళి పోయి ఆ భారతం రాశాడు, అది ప్రపంచమంతా చూసింది, అందుకు ఆయనకు పేరు వచ్చింది. మరి ఇక్కడ పుట్టి ఇక్కడ చేసిన దాన్ని ఇక్కడ అప్పటి నుంచి ఆధిపత్యము అంటే తెలంగాణ మూమెంట్ కాళోజీ, ఈ గడ్డ మీద పుట్టిన కాళోజీ చేసిన ఉద్యమం కాడికెళ్ళి కూడా ఇక్కడనే వరవర్రావు సార్ లాంటి వాళ్ళు ఒక ఉద్యమం. వాస్తవానికి వరవర్రావును ఇలా జైల్లో పెట్టారు, దానికి కూడా ఒక నైపుణ్యం కారణం. భీమ్ కోరేగావ్ చరిత్ర అయినాలే. భీమ్ కోరేగావ్ అన్నది మూతికి ముంత ముడ్డికి చీపురు. ఇది ఎప్పుడు వచ్చిందిరా అని అంటే, మార్షల్ లా అని ఔరంగజేబు ఆ పీరియడ్లో శివాజీ ఒక సుపుత్రుడు సంభాజీ రాజే, ఇతన్ని దొరకబట్టి ముక్కలు ముక్కలు నరికేస్తారు అన్నట్టు, ఇతన్ని చంపేస్తారు. వీరుడు శూరుడు. ఇతన్ని చంపిన తర్వాత అతన్ని పట్టించింది కూడా బ్రాహ్మణులే, అప్పటి బ్రాహ్మణుడు. ఈ చంపిన తర్వాత ముక్కలు ముక్కలు వేసేస్తారు అన్నట్టు. ఆ నదిలో వారేస్తే, ఆ భీమ్ కోరేగావ్ ఆ నది దగ్గర ఆ పూణేలో ఆ పారేసిన ముక్కలను అక్కడున్న ఎవరైతే ఈ దేశాన్ని ఒకప్పుడు ఏలిన వాళ్ళు, ఆ మహార్లు ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటే ఆ ముక్కలు కనబడతా ఉంటే చూసి అందరు ఆశ్చర్యపోతారు, ఇవన్నీ ముక్కలు ముక్కలు ఎక్కడికి వెళ్తున్నాయంటే అలాంటి తెలియదా అయ్యా, సంభాజీని ముక్కలు ముక్కలు చేసి దేశం మన ప్రాంతం అంతా ఇసిరేసిరు ఈ ప్రాంతంలోనే అంటే, వాళ్ళు ఇంత యోధుల్ని ఇట్లా చేసిరని ఆ ముక్కల్ని ఈయన శాంతి కలగాలని వాళ్ళంతా ముక్కలన్నీ జమ చేసి ఇతనికి మేము చేస్తామన్నట్టుగా చితకు అగ్ని పెట్టిన వాళ్ళు ఆ మహార్లు. ఆ మహార్లు పెట్టారు కనుకనే అప్పటి వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళతో కలిసి వీళ్ళు కలిసి ఆ బ్రాహ్మణులు వీళ్ళకు మార్షల్ లా పెట్టారు. అప్పటి నుంచి మూతికి ముంత ముడ్డికి చీపురు అనేది తీసుకొచ్చారు. 500 మంది 28,000 మందిని కసకస నరికిండ్రు. మరి వాళ్ళకు తిండి కూడా సరిగా ఉండకపోయేది. అలా తిన్న తిండి ఏంటంటే తుత్తూరు పెండ అని మీరు వినొచ్చు, బలాదూర అంటారు. దాది ఇట్లా ఉంటుంది, దాంట్లో ఇత్తులు వెళ్తాయి. ఆ ఇత్తులు ఒక్కొక్కటి ఆవగింజలక చిన్నగా ఉంటుంది. అది ఒక చెంచాడు తిన్నట్టయితే వానంత బలవంతుడు ఎవడు ఉంటాడు, నొప్పులన్నీ పోతాయి. దాన్ని అందుకే బలాదూర అందరు. అది ఎక్కడన్నా చూసినట్టయితే ఏ ప్రాంతంలో అయినా కానీ ఉంటాయి, కానీ దాన్ని ఎవడు కూడా తినరు. అది ఎవరిది? ఎందుకంటే సోకాల్డ్గా ఇక బీజాల కడికి వచ్చినాం, అన్నం కూడా విడిచిపెట్టినాం. అలాంటి ఆహారాన్ని వెనకటి వాళ్ళు తిందురు. అలాంటి ఎత్తులు తిన్నారు కనుకనే ఒక్కొక్క మహార్ 56 మందిని నరికినట్టుగా ఆ కత్తులు 6 కిలోల కత్తితోటి ఒక్కొక్కరు 56 మందిని నరికినట్టుగా చరిత్ర. అందుకే 56 ఫీట్ల తుఫాన్ని ఏర్పాటు చేశారు బ్రిటిష్ వాళ్ళు. గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, వరవర్రావు గారు వరంగల్కు చెందినటువంటి వాడు, విప్లవకారుడు, విప్లవ కవి, రచయిత. అయితే మీరు చెప్పిన భీమా కోరేగావ్ కేసులో విప్లవకారుడైనటువంటి వరవర్రావు గారిని పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? ఇందులో ఏం కుట్ర దాగి ఉంది అసలు? ఒక వరవర్రావునే కాదు, ఒక 12 మంది స్టెన్ సాయి బాబాను చాలా మందిని ఎందుకు పెట్టారంటే కారణము వేరే వేరే రాష్ట్రాల నుంచి. బీజేపీ సర్కారు గెలిచి వచ్చిందంటే ఈవీఎం ద్వారా, ప్రజలు వేసిన ఓట్లు కాదు, ఈవీఎం ద్వారా. ఎందుకు ప్రజలు వేసిన ఓట్లు కాదని అంటున్నంటే, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలను కలిపినట్టయితే దాదాపు 90% అవుతారు. సరే మహిళలను పక్కకు పెడదాం, మహిళలు ఓసీ మహిళలు వేరే, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు వేరే అంటే 85% ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు వీళ్ళ యొక్క శాతంలో ఏనాడు కూడా వారి గుండె మీద చేయి పెట్టుకొని ఈ ఆర్ఎస్ఎస్ ఈ మనువాద బ్రాహ్మణులను ఎప్పుడు గెలిపారు.
ఇది మన ఈ భారతీయులే కాకుండా బ్రిటిష్ వాడు కూడా వాని కలకత్తాలో ఒక పుస్తకంలో రాసి పెట్టాడు, ఈ ఆర్య బ్రాహ్మణులను ఎప్పుడు కూడా జడ్జిలుగా చెయ్యొద్దు అని. ఎందుకంటే వాళ్ళు కుట్రతో చేస్తారు గనుకనే వాళ్ళని అద్దని చెప్పారు. అయితే 2017లో మీరు ఏ వీడియో చూసినా కానీ, ఏ యూట్యూబ్ చూసినా కానీ, వాడు దళితుడు ఉంటే చాలు వాడిని వీడు మతం మారుస్తుండని, వాడు క్రైస్తవుడని ఈ దేశంలో ఉండొద్దు అన్నట్టుగా బరుగుద్దలు చేసి, ఆడవాళ్ళను మొగోళ్ళను కూడా బరుగుద్దలు చేసి, మనం ఎన్నడూ కూడా చూడలేము, బ్లూ ఫిల్మ్ చూసినట్టుగా బరుగుద్దలు చేసి వాళ్ళని తన్నుకుంటా తరుముతూ ఉంటే మనువాదం అన్నది ఏడ ఉంటుందిరా అంటే ఇంకో హిందుత్వం పేరు మీద ఈ మనువాదం కనబడ్డది. అంటే ఈ నా కొడుకులు పుట్టక ముందు ఎవరు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పుట్టక ముందు దేవుణ్ణి పూజించకపోతారంటే అంబేద్కర్ అమ్మా నాన్న కూడా ఆ రాముణ్ణి పూజించేవారు. మరి వీళ్ళు ఎందుకు ఎత్తుకొని తిరుగుతున్నారు అంటే ఈ మనువాదులు మనం ఏదైతే నమ్ముతున్నామో, దేన్నైతే మనము బాగా నమ్ముతామో దాని మీద ఆధిపత్యం చేసేదానికి వచ్చారు. రాజ్యాంగంలో వాస్తవానికి ఒక ఇందిరాగాంధీకి దేశమేలదని అంత హక్కునిచ్చారు, కానీ ఒక గుడ్లకు అంత హక్కుని రాలేకపోయిందే. ఇవాళ రాష్ట్రపతి ముర్ము ఒక ఆదివాసీ బిడ్డ ఇలా రాష్ట్రపతి అవుతుంది అంటే ఉన్నతమైన పోస్టు మీద ఉన్నది. ఇలా రాష్ట్రపతి ముర్ము గారు ఉన్నప్పటికీ కూడా ఆదివాసుల యొక్క హక్కులు హరిస్తున్నారు. రాజ్యాంగంలో షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఆదివాసుల హక్కులున్నాయి. ఆదివాసులు ప్రాంతంలో వాళ్ళని అడగండి, ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్పండి, ఎవరు కూడా రారాదు పోరాదు. ఏ మిలిటరీ అయితే పారామిలిటరీ ఫోర్స్ ఉందో, ఏదైతే బార్డర్ మీద ఉండాలనో, ప్రజల యొక్క జీతాలతోటి వాళ్ళు బతుకుతున్నారో, వారికి యూనిఫామ్ వేసుకున్నారో, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ప్రమాణం చేసి ఈ ఉద్యోగాన్ని ఈ దేశం గురించి రక్షణ గురించి వచ్చినారో, ఈ దేశం యొక్క మూలపరుసుల యొక్క హక్కులను హరించేదానికి ఇలా ఆదివాసులనే నక్సలైట్లు అనుకుంటా కాల్చి చంపుతున్నారు. ఎవరి గురించి కాల్చి చంపుతున్నారు? నక్సలైట్ అని. ఈ నక్సలైట్ అన్న పదాన్ని వానికి అర్థమైతలేదు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలే ఇక్కడ వీళ్ళకు విద్య, వైద్యము, ఆరోగ్యం లేకుంటే జీవించే హక్కును నేర్పించిన వాళ్ళు ఎవరు కూడా కాదు. ఈ ప్రభుత్వాలు నేర్పించలేవు, వాళ్ళకు రోడ్లు వేయలేవు. ఏ రాజ్యం వెళ్ళి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ రోడ్లు లేవు, బళ్ళు లేవు. అక్కడ గుళ్ళు పేరుకుంటా దేవుని యొక్క భక్తి పేరు మీద దోసుకునే దొంగలుగా తయారైనారు. ఇలా ఈ అభివృద్ధి సాకు చెప్పుతూ ఆదివాసుల దగ్గర ఉన్న ఖనిజ సంపదను దోసుకునేదానికి చేస్తున్న కుట్ర. ఇలాంటి విషయాలను వరవర్రావు లాంటి వారు, ఒక ప్రొఫెసర్, అంటే తల్లి రుణం తర్వాత మళ్ళా మన తల్లిని కూడా మోసిన తల్లి ఈ నేల తల్లి రుణం తీర్చుకోవాలి. కనుకనే చదువుకున్న వాళ్ళు మేధావులు, అంటే అందరు మేధావులు కాదు, కొందరేమో దేశాన్ని అమ్ముక తినే బాడకావులు అంటారు, బాడ తినటువంటి బాడకావు అంటారు. ఈ దళిత లిబరేషన్ ఫండ్ తరపున అంటున్నాను. ఇలాంటి వాళ్ళు కూడా కనీసం ఈ దేశంలో ఉన్నారు. కనుకనే ఇలా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు అలాంటి వాళ్ళంటే వరవర్రావు లాంటి వాళ్ళని అంటాను. జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళు ఏమంటున్నారు? మిత్తల్, జిందల్, అడానీ, అంబానీ లాంటి ఈ కంపెనీలు పోయి ఇలా ఆదివాసులు ఏ తాత ముత్తాతల నుంచి వాళ్ళ సమాధులు ఉన్నాయి, ఆ సమాధులను కూడా తవ్వి పారేస్తారంట, అవి అన్ని తీసేస్తారనే వరకు వాళ్ళకు గుండె తరుమని. మరి మేము ఈ దేశంలోనే బతికినాం కదా, మా ఇండ్ల మీదకి ఎందుకు వస్తారు? ఏ అడానీ, అంబానీ కానీ ఇంటి మీదకి ఎందుకు పోలేకపోతారు ఈ తవ్వకాలకు? అది కూడా విలువైన ప్రాంతమే కదా, అది మరి పేదలకు ఇస్తారా? ఇయ్యరు కదా. మరి ఈ ఆదివాసుల యొక్క ప్రాంతాన్ని తుక్కు చేస్తున్నారు కనుక దాని గురించి మాట్లాడడం తప్పన్నట్టుగా వాళ్ళను ఓ ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా చిత్రించడం అన్నది దళిత లిబరేషన్ ఫ్రంట్గా నేను తప్పుగా భావిస్తున్నాను. ఎందుకంటే నయా పైసా జీతం లేకుండానే వాళ్ళు ఆ ప్రాంతంలోకి వాలంటీర్గా పోయి చదువు చెప్తున్నారు, వాలంటీర్గా పోయి వాళ్ళకు వ్యవసాయం నేర్పిస్తున్నారు. కనుక వాళ్ళకు ఉద్యమాభివందనాలు నా దళిత లిబరేషన్ తరఫున తెలియజేస్తున్నాను. మావోయిస్టులు దండకారణ్యంలో ఆదివాసీల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ ప్రభుత్వాలన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాయి. మరి అటువంటప్పుడు ఇవాళ మావోయిస్టులు కానీ అటు ప్రభుత్వాలు కానీ ఎందుకోసమని ఒక విధానాన్ని ఇద్దరు జమిలిగా ఎందుకు చర్చలు జరపట్లేదు? కనీసం ఆ అవసరం కానీ అటువైపుగా ఎందుకు అడుగులేయట్లేదు? అయితే రాజ్యమేలే రాజకీయ నాయకులు ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని ప్రమాణం చేసుకొని చెప్పేవాళ్ళు వాళ్ళు ఏజెంట్గా మారిపోయినారు. ఏజెంట్గా ఎవరికి ఏజెంట్గా అంటే ఖనిజ సంపదను అమ్ముకునే దళారులకు ఏజెంట్గా మారిపోయినారు. కనుకనే వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏ ప్రజల ఓట్లతోటైతే గెలిచినామో ఆ ప్రజలకు ప్రజాపాలన అందిస్తా అన్న వాడు ఆ ప్రజాపాలన కాదు,
గెలిచేదాకా ప్రజల మాటలు చెప్పి లేని హామీలు ఇచ్చి గద్దె మీద కూర్చున్న తర్వాత వాడు ప్రజల గురించి కాదు, పెట్టుబడిదారుల గురించి, అడానీ, అంబానీ, జిందల్, మిత్తల్ ఇలాంటి వాళ్లకు ఈ దేశ సంపద అంటే ఖనిజ సంపదను వారికి అప్పజెప్పేదానికి ఈ ప్రజల అమాయకులుగా వారిని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అని అనుకుంటే వారు అభివృద్ధి కాదు, వారి జేబులు నింపుకునేదానికి చేస్తున్న కుట్ర. ఇవాళ అంబేద్కర్ వాదిగా మీరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్న వ్యక్తిగా మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకే కావచ్చు, సాధారణ ప్రజలకే కావచ్చు, ఇంత ఘోరంగా బహిరంగంగానే రాజ్యాంగం సాక్షిగానే వాళ్ళు దోచిపెడతా ఉంటే ఒక అంబేద్కర్ వాదిగా లేదా దళిత లిబరేషన్ ఫ్రంట్ నుంచి మీరు ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? దీన్ని ప్రజలకు ఏమని వివరిస్తున్నారు? వాస్తవానికి మేము ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకుడిని కాదు, లేదా ఆయుధాన్ని పట్టుకొని దేశాన్ని మార్చేంత ఆ కెపాసిటీ ఉన్నవాడిని కాదు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం ఉంది, ఈ దేశం మీద గౌరవం ఉంది. ఈ దేశంలో పుట్టిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిర్సా ముండా ఎవరైతే ఈ దేశం గురించి ఆలోచన చేసిరో నిత్యపరులు, అలాంటి ఆలోచన విధానమే ప్రజల్లో చేర్చాలని ఆ కోరికతోటి ప్రజలలో ప్రజా చైతన్యం తీసుకొచ్చే దాంట్లో ఒక భాగం నేను. నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఏ రాజ్యాంగంలోనైతే రాయబడ్డదో ప్రజల హక్కులు, ఆ హక్కులను కాలరాస్తున్న ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలకు ఒక ప్రతినిధి అన్నది ఎస్సీలకి వస్తుండ్రు, ఎస్టీలకి వస్తుండ్రు. ఇలా ఆదివాసులు అన్న ఆ ప్రాంతానికి ఎస్టీలకి రాష్ట్రపతి ముర్ము గారే రాష్ట్రపతి ఉన్నారు. మరి రాష్ట్రపతి యొక్క రాజ్యాంగాన్ని ఎప్పుడు చదవలేదా? చదివినట్టయితే షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఎందుకు అమలైతలేవు? రాష్ట్రపతి అడగలేకపోతున్నది అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వాళ్ళనే ఇలా బీసీ ప్రధానమంత్రి, ఇలా బీసీలలో ఏమంటారు, జనగణన కావాలి, బీసీలు ఒక శాతం చెప్పాలి, బీసీలు రాజ్యం వెళ్ళాలి అంటున్నారు. బీసీనే ఒక రాజ్యాంగాన్ని ఒక దళారిని నిలబెట్టినట్టుగా ఉన్నది మోదీని. ఇలా మోదీ అన్నవాడు ఒక బీసీ అయి బీసీలని ఎంతమందికి ఏం అభివృద్ధి చేస్తున్నారు? రాష్ట్రపతి ముర్ము లాంటి వాళ్ళే ఇలా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అంటే ఇలా పావులుగా వాడేటోళ్ళు ఎవర్రా అని అంటే పెట్టుబడిదారులు వాడుతున్నట్టుగా కనబడుతుంది. ఇలా బహుళ జాతీయ కంపెనీలు ఈ దేశాన్ని నచ్చి ఈ బంగారు పిట్టను ఎన్నిసార్లు ఎన్ని దేశాలు వచ్చి దోసుకుపోవాలనుకున్నారు, కానీ ఇంచి మందం కూడా ఖాళీ కాలేదు. అలాంటి ఈ దేశాన్ని దోసుకుపోయేదానికి కృషి చేస్తున్న దాంట్లో బయటి కంపెనీలు వస్తున్నాయి, బహుళ జాతి కంపెనీలు. ఇలా ఇథనాయిల్ ఫ్యాక్టరీలు పెడుతున్నాయి. తినేదానికే తిండి లేదురా 75 సంవత్సరాలలో ఈ దేశంలో అంటే ఒకవైపు చదువుకున్న పిల్లగాళ్ళకు సరైన ఉద్యోగాలు లేవురా అని అనుకుంటే ఈ బహుళ జాతి కంపెనీలు వచ్చి ఇలా వీళ్ళని ఈ దేశం వాళ్ళనే కూలీలుగా మార్చేదానికి అన్నం లేకుండా భూకుమరి అంటే అన్నం లేని పరిస్థితుల్లో తీసుకొచ్చే పరిస్థితిలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వీటన్నిటి మీద ఆలోచన చేసే మేధావులు ఎవరన్నా మాట్లాడితే వారి మీద ఊపా పెట్టేస్తారు. ఎందుకు పెట్టేస్తున్నారు అంటే ఆడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఏదైతే ఈ దేశంకు కావాల్సిందో అది మీరు చేస్తలేరురా, మీరు దళారురా అన్నందుకు వాళ్ళను ఊపా పెడుతున్నారు, వాళ్ళని జైల్లో ఎత్తున్నారు. ఇప్పుడు వరవర్రావు వీళ్ళను ఒక మాట అన్నారు. వరవర్రావు లాంటి వాళ్ళు 12 మందిని జైల్లో పెట్టారు. ఏంది ఆ రోజు జరిగినది? 2017లో చూసినట్టయితే నగ్నంగా చేసుకుంటా చంపుతా ఉంటే మరి మాట్లాడాలి కదా. భీమ్ కోరేగావ్కు 1818 జనవరి 1 నాడు 28,000 సైన్యాన్ని 500 మహార్ సైన్యం కస్స నరికి అస్తిత్వాన్ని నిలబెట్టింది. అదే విజయోత్సవం అంటారు. అంటే జనవరి 1 అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. మేము హ్యాపీ న్యూ ఇయర్ కాదు, అది శౌర్య దినోత్సవం, అస్తిత్వం దినోత్సవం అని అంటాం. అలాంటి అస్తిత్వాన్ని నిలబెట్టిన రోజును వీళ్ళు మేధావులుగా, వాళ్ళు కులానికి బ్రాహ్మణే కావచ్చు, కానీ మానవత్వం ఉన్నగాళ్ళు కదా. ఆ మానవత్వం ఉన్న వాళ్ళే మన ఆ రోజు ఎల్గార్ పరిషత్ అని పెట్టారు 31 తారీఖు నాడు, డిసెంబర్ 31 నాడు 2017లో ఒక ఎల్గార్ పరిషత్ పెట్టారు. ఆ ఎల్గార్ పరిషత్లో ఈ దేశానికి మూల పురుషులైన ఆదివాసులు, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మరి మైనార్టీల మీద దాడి ఎందుకు జరుగుతుంది? మత మైనార్టీలు ఈ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఈ దేశంలో కులాలను నిర్మించిన 6,700 కులాలను నిర్మించి ఈ దేశం మూలవాసులను గుడిలకు రాని అన్నప్పుడు వీళ్ళకు ఇస్లాం వచ్చి శాంతి ప్రబోధం చేస్తే అల్లకు కలిసిన వాళ్ళు ఆ మత మైనార్టీలు, లేక ఇస్లాం వచ్చి ఇస్లాంలకు పోయిన వాళ్ళు,
లేదా క్రైస్తవుల యొక్క ఈ సమస్య అని చెప్పే వరకు అల్లపోయిన వాళ్ళంతా ఈ భూమి పుత్రులే. అలా డిఎన్ఏ కూడా చేసారు. 2001లో డిఎన్ఏ చేస్తే ఇక్కడ 68% ఈ భారతదేశం డిఎన్ఏ వెళ్ళింది. ఎవరిది? ఈ మత మైనారిటీలు అన్న వాళ్ళది. తత్తిమల్లంతా ఆర్య బ్రాహ్మణులది. ఇక్కడ చూస్తే 98% వెళ్ళింది. ఆర్య బ్రాహ్మణుల డిఎన్ఏ ఎక్కువ శాతం వెళ్ళిన వాళ్ళు 64% వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేది కనబడ్డది. ఇక్కడ ఉన్న వాళ్ళది ఈ వేరే ఎస్సీ ఎస్టీ బీసీల అందరినీ డిఎన్ఏ తీస్తే అలా 2% వెళ్ళింది. 98% ఇక్కడ వాళ్ళు వెళ్ళిండ్రు. అంటే ఈ దేశం యొక్క మూల పురుషులనే ఇలా గతి లేక బయట నుంచి వచ్చిన ఆర్య బ్రాహ్మణులే కులాల పేరు మీద మతాల పేరు మీద విభజిస్తే వీళ్ళు దూరమైన వాళ్ళు. కానీ వీళ్ళంతా ఏకమైతే ఈ దేశాన్ని నిజంగా అంటున్న పులి అంబేద్కర్ ఒక ఆలోచన విధానం మేరకు మారోజీ వీరన్న వీరత్వం సాక్షిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. ఇవాళ మీరు చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఒకవైపు న్యాయ వ్యవస్థ చాలా బలమైనది అని చెప్పేసి అని అభిప్రాయం. మరి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాం? చిన్నగా కారంచేడులో 8 మందిని కసకస కూర్చోపోతూ వచ్చారు. వాళ్ళతో పాటు ఇంకా కొందరు చచ్చిపోయారు. 11 మంది దాకా చచ్చిపోయారు. న్యాయ పోరాటం జరుగుతూ 30 సంవత్సరాలు వచ్చినాక ఒక అగ్రవర్ణ న్యాయమూర్తి ఏమంటాడు? ఎవరు ఇలా దోషులు కాదు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినరు, ఇప్పుడు బతికున్న వాళ్ళు మళ్ళీ మీరు వైరం పెంచుకోకుండ్రి, మీరు అంతా కలిసి ఉండుండ్రి, నిర్దోషులు జడ్జిమెంట్ వచ్చింది. స్పెషల్ కోర్టు కూడా ఎక్కడ న్యాయం ఉన్నది అంటే న్యాయ వ్యవస్థ కూడా ఉన్నోని చేతిలో అమ్ముడు పోతుంది, బందీ అయిపోతుంది. ఇలా ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. మీరు న్యాయ వ్యవస్థ అంటే ఏబిసిడి వర్గీకరణ గురించి వాస్తవానికి అంబేద్కర్ పోరాటం సాక్షిగా సమాజాన్ని నిర్మించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రవర్ణాలతో సమానంగా ఇక్కడ ఉన్న వాళ్ళను కూడా సమానంగా తీసుకోవాలని రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో కొన్ని హక్కులను పొందుపరిచాడు. ఇలా ఎస్సీలకెళ్ళే 59 కులాలు ఉంటాయి. ఈ 59 కులాలలో మొట్టమొదటిగా రిజర్వేషన్ అందినవాడు, ఆ రాజకీయ రిజర్వేషన్ అందినవాడు కొందరున్నారు. వాని కుటుంబానికే అందుతుంది. ఉద్యోగాల పరంగా అందుకున్న వారు ఉన్నారు. అంటే చదువుతో పాటు ఉద్యోగాన్ని సంపాదించిన వాళ్ళు వాళ్ళే సంపాదించుకున్నారు, రిజర్వేషన్ వాళ్ళే పొందుతున్నారు. కానీ ఊర్లో ఉన్న మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, వారికి రిజర్వేషన్ అందిందా? వీళ్ళని ఒక పక్కకు పెడదాం, మాల మాదిగని ఇద్దరిని. తత్తిమళ్ళు ఉన్నారే, ఎవరు? మాస్టి, దక్కలి, సింధు, ఇంకా కొన్ని కులాలనే గుర్రమాలని అవి అడక తింటున్నాయి. ఇలా అంబేద్కర్ వారసులు అంటున్న ఈ దరిద్రపు నాయకులకు ఇలా మనువాదులు అంటారు చూడండి, ఆ మనువాదాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే రిజర్వేషన్ ఏమని అబ్బో జాగీరు కాదు, రిజర్వేషన్ ఉండవలసిందే, రిజర్వేషన్ అందరు పొందవలసిందే అన్న దాని మీద సాహు మహారాజ్ ఏమంటాడంటే బలిసిన గుర్రాలు, బలహీన గుర్రాలు, వీళ్ళకు ఒకే కాడ దానా ఎత్తే ఈ బలిసిన గుర్రాలు బలహీన గుర్రాలను తొక్కి అవి తినేస్తాయి. ఇదే పరిస్థితి ఇవాళ రిజర్వేషన్ పేరు మీద ఏబిసిడి వర్గీకరణ లేకుండా ఇవాళ ఏదైతే రిజర్వేషన్ అంటున్నామో అప్పుడు ఎదిగిన మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, వాళ్ళే తినుకుంటా బలుపుతున్నారు. కానీ కింద ఉన్న అంటే పల్లెటూరులో ఉన్న ఎస్సీలు అది 59 కులాలల్లా ఏవైతే ఉన్నాయో అవి మాలలలో కూడా అందుతలేదు, ఉపకులాలకైతే మొత్తానికి అందుతలేదు. అలాంటి మింగుతున్న వాళ్ళే ఇవాళ దానికి వ్యతిరేకం చేస్తున్నారు. మీ ప్రధాన మీడియాలో చూస్తే ఒకవైపు మాలలు కావచ్చు, ఒకవైపు మాదిగలు కావచ్చు, ఒకరోజు సభ వీళ్ళు పెడితే మళ్ళీ తెల్లారి వాళ్ళు సభ పెట్టడం. అంటే ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం మాల మాదిగల పంచాయతీ అనేట్టుగానే ఇద్దరు నాయకులు తీసుకొస్తూ ఉన్నారు. అసలు మరి మీరు ఒక అంబేద్కర్ వాదిగా ఇది వాళ్ళిద్దరి సమస్యనా వాస్తవానికి మిగతా 59 మంది కులాల సమస్య? ఈ స్టూడియో సాక్షిగా ఈ దేశంలో ఎన్నైతే లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఉన్నాయో, లేదా మేము దేశ అభివృద్ధి అని మాట్లాడుతున్న వారు ఉన్నారో, లేకుంటే నేనే తురుముఖాన్ జడ్జును అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో, అభివృద్ధివాదులు అన్నట్టుగా, కనీసం ఒక్క పారి ఈ దేశం రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సమన్యాయం అన్నాడు కదా, దాని సాక్షిగా ఏబిసిడి వర్గీకరణ కావాలన్నా అద్దా అని గుండె మీద చేయబెడితే ప్రతి ఒక్కరి గుండె ఏమంటుందంటే నిజంగానే ఈ దేశం మీద ఈ రాజ్యాంగం మీద ప్రేమ ఉన్నోడు ఏబిసిడి వర్గీకరణ కావాల్సిందే. ఎందుకు కావాల్సిందంటే బలిసిన ఇంతకుముందు రిజర్వేషన్ అన్నది ఏదైతే ఫలాలు అందినాయో అది బాబాసాహెబ్ యొక్క పుణ్యమో లేకుంటే సాహు మహారాజ్ ఏర్పాటు చేసిన మార్గమో ఈ ఏబిసిడి వర్గీకరణ అన్నది ఇప్పుడుది కాదు. ఇది ఏంటంటే సమన్యాయం గురించి. ఏబిసిడి అన్నది అంటే సమానం, అందరికీ న్యాయంగా వాటా రావాలని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సాహు మహారాజ్ చేసిన కృషి, దాన్నే దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ పొందించాడు. కానీ ఈ రిజర్వేషన్ పేరు మీద ఒకే ఒక్క సామాజిక వర్గము
ఎవరైతే బాగా బలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే బలుసుకుంటా పోతా ఉంటే ఇలా ఒకే కుటుంబంలోకి వెళ్ళే అయ్యా ఎంపీ మినిస్టర్ చేసుకొని వచ్చిండు, కొడుకు చేసిండు, వాని ఒక కుటుంబమే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరా కుమారి ఆ ప్రాంతం నుంచి జగ్జీవన్ రాము వాళ్ళని తీసుకున్నా కానీ, ఇక్కడ వెంకటస్వామి కాకా వెంకటస్వామి లాంటి వాళ్ళు ఉన్నా కానీ, ఇలాంటి వాళ్లకు బ్రేక్ పడాలి. ఊర్లలో ఇంకా ఆనిముత్యాలు ఉన్నారు. పేదరికం నుంచి కష్టాలను చూసిన వాళ్ళు చదువులతోటి ఈ దేశాన్ని ఉన్నతి వైపు తీసుకుపోతామన్నది ఈ ఆకలి అంటే ఆకలి మంటను చూసినోడు, ఈ దేశాన్ని అర్థం చేసుకున్నాడు, ఈ దేశాన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకుపోవచ్చు. అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ అందకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఎవరైతే బలిసి ఉన్నాడో వాడే ఏమంటున్నాడంటే ఇది మేమే ఈ రిజర్వేషన్ అనేది మా అయ్యనే అంటున్నారు. కానీ అయ్య సిద్ధాంతాలను మర్చిపోయారు. మనువాద సిద్ధాంతాలు, నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావన్న అలాంటి బ్రోకర్ ఆలోచనలే ఇలా వర్గీకరణను అడ్డుకుంటున్నాయి. ఏబిసిడి వర్గీకరణ అంటే వాస్తవానికి 100% ఊర్లలో ఉన్న ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మాలలకు మాదిగళ్ళకు బలిసిన వాళ్ళల్లో నాకు తెలిసి క్రిమినల్ కూడా తీసుకురావాలి. వాస్తవానికి రాజ్యాంగంలో ఎస్సీలు ఎస్టీలకు క్రిమినల్ లేదు, కానీ క్రిమినల్ ఇప్పుడు పెట్టవలసిందే. ఎందుకు పెట్టవలసిందంటే 20 లక్షలు దాటిన ఉద్యోగం ఎవరికైతే ఉంటుందో వార్షిక జీతం, వానికి క్రిమినల్ పెట్టాలి, వాడు ఓపెన్లో రావాలి. అప్పుడు వాడు ఎట్లా బతుకుతాడో వాంది కనబడుతుంది. కింది స్థాయి అట్టడుగు జాతి దాకా కూడా రిజర్వేషన్ అందినప్పుడే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. ఈ రాజ్యాంగానికి ఒక అర్థం ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు ఓపెన్ అంటున్నారు కదా ఇందాక, మరి ఓపెన్ కోటాలో కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చింది. మరి దాని పరంగా కూడాను ఉద్యోగాలు మాకు రావట్లేదని ఎస్టీ క్యాండిడేట్స్ పోలీస్ సెలక్షన్లలో కానీ, ఎస్సీ క్యాండిడేట్స్ టీచర్ సెలక్షన్లలో, బీసీల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి ఈ భారతదేశంలో ఎక్కువగా బీసీ సామాజిక వర్గం అన్నది 52% ఉంటుంది. ఈ 52% ఉన్న బీసీ సామాజిక వర్గంలో వాళ్ళకు వారి పట్ల సోయి లేకుండా పోయింది. ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకు ఒక పోరాటాల వలన వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది. ఎస్సీల రిజర్వేషన్ ఎస్సీలకే ఉంటాయి, ఎస్టీలకే ఉంటాయి. కానీ బీసీల యొక్క శాతం 52% ఉన్నాయి. ఓసీల శాతం అంతా కలిపితే 15% అంటారు. 15% వాళ్ళేమో 60-70 సీట్లలో ఉంటారు. బీసీలు 5-6 సీట్లలో ఉంటారు. అదే ఎస్సీల కోట ఎస్సీలు ఉంటారు, ఎస్టీల కోట ఎస్టీలు. మరి బీసీల కోటను ఎవడు చైతన్యం లేని కులం ఏది, సమాజం ఏంది? మన మారోజు వీరన్న చెప్పేది, ఎవ్వని కులాలుగా వాళ్ళు విడిపోండి, ఎవ్వని ఒక వృత్తిని వాళ్ళు అర్థం చేసుకొని ఈ భారతదేశం యొక్క ఉన్నతి వైపు తీసుకుపోయేదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మేరకు మీ ఇండ్ల గోడ మీద రాసుకోండి, రేపు మీరు ఈ దేశానికి రాజులు అవుతారని. అది రాసి పెట్టుమన్నాడు. ఎందుకంటే మీరు ఏ కులంలోనైతే ఉన్నారో మీ సైన్యం ఎంత, కూలీ చేసే వాళ్ళకి అందరిది ఒకటే కులం. ఆ కూలి అంతా కలిసి మీ కూలి యొక్క నాయకుడిని లీడర్ను యూనియన్ లీడర్ను ఎన్నుకోండి. అది యూనియన్కి మీకు ఆ కంపెనీకి వస్తుంది. ఈ దేశాన్ని వెళ్ళడానికి ఈ దేశంలో ఉన్న మీ రోగాలు ఏంటి, మీకు ఉద్యోగాలు లేవు, మీకు వృత్తి లేదు, ఇవి లేవు కనుక దాన్ని నడిపించే మేధావుని వెన్నుకుంటే ఈ దేశం అభివృద్ధి పడుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే రాసిస్తే చదువుకున్న వాళ్ళే ఇలా బ్రోకర్గా మారిండ్రు.